ఇప్పుడు మనం అన్ఫార్చునేట్లీ మనకి అవగాహన లేదు, చట్టం పట్ల అవగాహన లేదు. అవును. మనం న్యూస్ చదవము, లీగల్ న్యూసెస్ రావు. లీగల్ న్యూసెస్ కొన్ని లీగల్ జర్నల్స్లో వస్తాయి. లేకపోతే మీలాంటి వాళ్ళు ఎవరైనా దయదలిచి ఇట్లాంటి అవేర్నెస్ ప్రోగ్రాంలు అలాంటి వాళ్ళతో పెడితే పబ్లిక్కి తెలుస్తుంది తప్ప, లేకపోతే అసలు పబ్లిక్ ఏం తెలుసు, చట్టం చాలా తక్కువ తెలుసు. సో ఎప్పుడైతే మీ జీతం లేదో, ఎప్పుడైతే మీకు ఇన్కమ్ లేదో, 10 ఏళ్ళు 5 ఏళ్ళు బ్యాంక్ స్టేట్మెంట్లు 2 పేజీల్లో ఎప్పుడైతే వస్తుందో, మీరు నెలకి 50,000 ఎలా కట్టగలుగుతారు మెయింటెనెన్సు, నేను ఎలా కట్టగలుగుతాను మెయింటెనెన్సు అన్నది మీ అడ్వకేట్కి మీరు చెప్పాలి. ఆ ప్రూఫ్స్ అన్నీ కూడా మీరు మీ అడ్వకేట్కి ఇవ్వాలి. ఇట్లాంటి మనలాంటి వీడియోస్ చూసైనా ఈ పాయింట్స్ రాసుకొని మీరు ఇవన్నీ తీసి ఇవ్వాలి. ఇస్తే లోవర్ కోర్టులో మీ అడ్వకేట్ అవి తీసుకెళ్ళి ఆ ప్రూఫ్ కనుక ఇస్తే ఖచ్చితంగా మీ మెయింటెనెన్స్ అంత ఎక్కువ రాదు. ఏ 5,000 10,000 మీకు మీరు సంపాదించే దాన్ని బట్టి మెయింటెనెన్స్ వస్తుంది. మీ భార్యని కూడా నీ భర్త సంపాదన బట్టి బతకాలి, కానీ ఆశపడి నువ్వు బతకాలి అనుకుంటే ఆయన నీకు సరైన భర్త కాదు అని కోర్టు కూడా చెప్తుంది. పలుసార్లు మనం తీసుకుంటే ఇటీవల వేరే వేరే రాష్ట్రాల హైకోర్ట్స్ కూడా జడ్జిమెంట్స్ మేము ఫాలో అవుతుంటాం నాగరాజ్ గారు. ఎందుకంటే చాలాసార్లు ఏమవుతుందంటే లోవర్ కోర్ట్స్లో కేసెస్ డ్యామేజ్ అవుతాయి. అప్పుడప్పుడు హైకోర్టుకి వెళ్ళిన తర్వాత కూడా ఒకవేళ మీరు కనుక అడ్వకేట్ కరెక్ట్గా చెప్పకపోయినా, ఆయన మిమ్మల్ని కరెక్ట్గా పాయింట్స్ అడగకపోయినా, టపక్కన హైకోర్టులో కూడా మీ కేసు డిస్మిస్ అవుతాం జరుగుతుంది. అప్పుడు నేనేమంటా అంటే కొన్ని ప్రోబోనో కేసెస్ ఉంటాయి నాగరాజ్ గారు, మరీ బీద స్థితిలో ఉంటే మెయింటెనెన్స్ కేసెస్ సీరియస్ కేసు. అప్పుడప్పుడు ఏం చేసేస్తారు, అరెస్ట్ చేస్తారు. ఓకే, అరెస్ట్ చేసి లోపలేసేస్తారు. కాబట్టి సుప్రీంకోర్టు పలుసార్లు కొన్ని జడ్జిమెంట్స్తో సహా, కొన్ని పేర్లు తీసుకొని జడ్జిమెంట్స్తో సహా చెప్పింది ఏమిటి అంటే, మీ సంపాదన సరిగ్గా లేనప్పుడు, మీకు లోవర్ కోర్టులో న్యాయం జరగకపోయినా, హైకోర్టులో న్యాయం జరగలేదని మీకు అనిపించినా, దయచేసి మీరు సుప్రీంకోర్టు వరకు రండి.